హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ మల్లె మొక్కకి ఈ 3 కలిపి ఇవ్వండి. మల్లె మొక్కకు ఆకు తీసి చిగుర్లు వచ్చేటప్పుడు గుత్తులుగా మొగ్గలు రావడానికి, గుత్తులుగా పువ్వులు పూయడానికి చాలా ఉపయోగపడతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే అతి ముఖ్యమైన పోషకాలు, మల్లె చెట్టుకు ఇవ్వవలసినవి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మా మల్లె మొక్క అయితే ఎంతగా పూసాయ పువ్వులైతే మేము అసలు ఎన్ని మాలలు అల్లి ఎంత చక్కగా కట్టేవాళ్ళమంటే, మల్లె పువ్వుకి ఇలాంటి పోషకాలు ఇవ్వడం వల్ల ఇంత గుత్తులుగా విరిగా పూసాయి పువ్వులు అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అవి ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. దాని రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ 3 ఏంటివని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నది చిన్న కప్పులో ఉన్నదేమో పల్లీల పౌడరు, ఇక్కడేమో పల్లీలు పొట్టు ఏదైతే ఉందో తొక్క ఉంటుంది కదా, పల్లీల తొక్క, అవి పల్లీల తొక్క. ఇక్కడ ఇందులో కలుపుతున్నది వచ్చేసి అది పౌడర్, పప్పుల పౌడర్. అంటే మన దగ్గర పెసరపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, లేదంటే శనగపప్పు కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఇలా మేము వేరుశనగ పొట్టు ఏదైతే ఉందో అది మనం వాడుకున్నది ఇలా ఒక దాంట్లో దంచేది ఉంటుంది కదా, దీంట్లో అయినా వేసి దంచొచ్చు, లేదంటే మిక్సీలో వేసుకున్నా కూడా ఓకే. కానీ మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి అని చెప్పేసి కాస్త దీంట్లో క్రష్ చేసుకొని, లేదంటే మిక్సీలో కూడా పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే మొత్తం పౌడర్ని అయితే చేశాను. ఇలా చేయడం వల్ల మొక్కకి మంచి పోషకాలు అయితే అందుతాయి. మంచి అంటే ఐరన్, కాల్షియం, మినరల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మొక్క అయితే తీసుకుంటుంది. ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో పల్లి పొట్టు ఉంటే మాత్రం చాలా వరకు మొక్కలకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇంత క్వాంటిటీ ఇది జస్ట్ మల్లె మొక్క కోసం చేశానన్నమాట. ఇలా పౌడర్ చేసేసుకున్నది ఒక ప్లేట్లోకి తీసేసుకొని, ఇప్పుడు అదే పల్లీల పౌడర్ కూడా ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. ఒక కప్పు ఉంటే తీసుకోండి. నేనైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాను కాబట్టి. ఇందులో పప్పుల పౌడర్ ఏదైతే ఉందో నేను చూపించాను కదా మీకు ఇందాక, పప్పుల పౌడర్. మీ దగ్గర శనగపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, లేదంటే కందిపప్పు పౌడర్ కావచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒక పొడి ఉన్నా కూడా ఆ పౌడర్ని అయితే ఇందులో మిక్స్ చేయండి. మనకు ఈ పౌడర్ కలపడంతో ఈ పొట్టు పౌడర్లోనే ఇలా శనగపిండి పౌడరు, అదే పల్లీల పొడి, ఇట్లా శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఈ 3 కలిపేసి నేను మొక్కలకైతే ఇస్తున్నాను. ఫస్ట్ అయితే మల్లె మొక్కకి ఇచ్చాను, తర్వాత మిగిలింది కాస్త మిగతా మొక్కలకు కూడా ఇచ్చాను. ఇవన్నీ 3 కూడా మంచిగా ఈ మనం పల్లి పొట్టు ఏదైతే దంచుకున్నామో దాంట్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇందులో ఇంకొక మల్లె చెట్టు కొంచెం దూరంగా ఉంటుంది, దానికి ఈయటానికి కప్పులో అయితే తీసుకొని పెట్టుకుంటాను. మళ్ళీ మొత్తం ఇదంతా కూడా సమానంగా మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇలాంటివి నిజంగా మొక్కలకి చాలా చాలా ఉపయోగపడతాయి. మొక్కలకు మంచి బలం అందేసి పువ్వులు కూడా విరగపూస్తాయి. మీరు ముందు చూసారు కదా, అవన్నీ కూడా మన గార్డెన్లో ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడే అంటే టబ్బులలో కూడా, మామూలు కుండీలలో కూడా ఇంత చక్కగా రావడానికి మనం ఇస్తున్న పోషకాలను బట్టే మొక్క అనేది రిజల్ట్ కూడా చూపిస్తుంది. అంతా కూడా నేను మీరు అడగొచ్చు ఎంత క్వాంటిటీ వేసుకోవాలని చెప్పేసి. మీ ఇష్టం. ఇప్పుడు నేను ఒక కప్పు చూస్తాను కదా, ఆ కప్పుతో ఎన్ని కప్పులైనా వేసుకోండి. నేనైతే ఒక్కొక్క కప్పు అయితే ఇందులో వేసి కలిపేసి, ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి మొక్కకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ చిన్న కప్తో అయితే అన్నీ మిక్స్ చేసుకున్నాను నేను. ఇంక ఈ శనగ పొట్టు అయితే ఎంతైనా తీసుకోవచ్చు, మనము మిక్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మిగతా మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇది చాలా మంచిదన్నమాట. పొట్టులోని మంచి పొటాషియం అనేది ఉంటుంది. ఈ పొట్టు ఎరువుగా చేసి వేశారనుకో నిజంగా చాలా మంచిది. అలాగే పల్లి పొట్టు వేస్తే ఏంటంటే చాలా వరకు కంపోస్ట్ అవ్వదు. అందుకని చెప్పేసి ఇలా అంటే టైం చాలా పడుతుంది. శనగ పొట్టు అనేది మట్టిలో కలిసి అది కంపోస్ట్గా మారడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇలా పౌడర్ రూపంలో వేస్తే తొందరగా మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, తొందరగా తీసేసుకుంటుంది. ఈ పొట్టు వాటిలో ఏదైతే ఉందో వాటిలో అధిక పొటాషియం ఉంటుంది. ఇందులోనే మంచి కాల్షియం, మినరల్స్ ఉంటాయి. శనగపిండి కానీ ఐరన్ ఇలాంటివన్నీ ఉంటాయి. శనగపిండి అంటే పల్లీల పౌడరు, కంది పౌడర్ అని చెప్పాను కదా, కంది పౌడర్ కానీ, మంచి శనగపప్పు ఉంటుంది కదా ఆ పౌడర్ కానీ, శనగపిండి అంటాం కదా మనం, అది కానీ మీ ఇష్టం. మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు అందరి దగ్గర శనగపిండే ఉంటుంది.
నేనైతే ఈ మూడైతే మీకు కావాలంటే నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే నువ్వులు అనేది డైరెక్ట్గా ఇస్తే మొక్కకు వేడి కాబట్టి నువ్వుల పౌడర్ చేసుకొని వాటర్లో నానబెట్టి ఇవ్వచ్చు. నేనేంటంటే ఫస్ట్ పౌడర్ అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది చల్లాలి. ఎందుకంటే గాలికి అలా మొక్క అనేది మనం ముందు వాటరింగ్ చేసుకున్నాక ఈ పౌడర్ ఇచ్చాక తర్వాత పైనుంచి కొంచెం వాటర్ అనేది చల్లాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మల్లె మొక్కకేమో కొంచెం బనానా ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం దూరంగా ఉంటుంది మొక్క, అందుకే దీనికి కొంచెం తక్కువగా ఇస్తాను. కాబట్టి ఈరోజు బనానా పౌడర్, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పౌడర్, ఈ రెండు కలిపి ఫస్ట్ పౌడర్ ఇచ్చాక మిగతా వాటికేమో నార్మల్ వాటర్ ఇచ్చాను కదా, ఇక్కడేమో బనానా వాటర్ ఇచ్చాను. ఇది ఆల్రెడీ నేను 2 టైమ్స్ ఆకు తీశాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం నీడ పడడం వల్ల ఏంటంటే మొక్కకు ఆకులు అనేది గ్రీన్గా అయిపోతున్నాయి. అంటే గ్రీన్గా అంటే ముదురు ఇట్లా లేతగా ఉండాలి ఆకులు అనేది, గ్రీన్గా వస్తే మొగ్గలు అనేది రావు. అందుకని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా తీశాను. ఇక్కడ చూడండి మంచిగా ఫస్ట్ టైంకి ఇలా రావాలన్నమాట. ఎప్పుడైనా మొక్కకి ఇలా వచ్చినప్పుడే పువ్వులు అనేది విరగపూస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అలా వచ్చిన మొక్క ఇలా విరగపూయాలి అంటే తప్పకుండా ఈ పోషకాలు అయితే చేయండి. సింపుల్గా మన కిచెన్లో ఉండేవి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ పోషకాల గురించి నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా యూజ్ చేయండి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే మిగిలిన పౌడర్ని ఇంకా మల్లె మొక్కకు 2 మల్లె మొక్కలకు ఇయ్యగా మిగిలింది నేను ఇక్కడ గులాబీ మొక్కకి ఇస్తున్నాను, అలాగే మందార మొక్కకి ఇస్తున్నాను. అలాగే మందారాలు కూడా 2-3 రకాలు ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా ఇస్తున్నాను. ఎందుకంటే నాకు మల్లె మొక్క ఎంత ఇంపార్టెంటో ఈ మందార కానీ గులాబీలు కానీ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు. అన్ని మొక్కలు నేను ఒకే విధంగా చూసుకుంటాను. కాకపోతే మల్లె మొక్క ఏంటంటే సీజనల్, అంటే ఓన్లీ సమ్మర్లోనే పూస్తుంది కాబట్టి ఇంకెక్కువ కేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ కనకాంబరం పువ్వుల కూడా ఇచ్చాను. ఇవేంటంటే మనకి ఇయర్ మొత్తం వస్తుంటాయి, కానీ మల్లెపూలు మాత్రం ఇప్పుడు మాత్రమే వస్తుంటాయి. కాబట్టి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ కేర్ మల్లె మొక్కకు చేస్తూ ఉంటాను. ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసాను. పింకు మందార, ఇంకా గార్డెన్లో చాలా మందారాలు అయితే ఉన్నాయి. అయితే ఇంత నేను జస్ట్ మల్లె మొక్కకని చేశాను, కానీ వాటికి ఇవ్వగా మిగిలింది కాబట్టి వీటన్నికి ఇస్తున్నాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటాను, ఏదో ఒక పోషకాలు ఇస్తూనే ఉంటాను. కానీ మొక్కలకి ఇలాంటివి ఇచ్చినప్పుడు అధికంగా పోషకాలు అందేసి మొక్కలు చాలా బలంగా ఉంటాయి. ఇచ్చిన వెంటనే కొన్ని వాటర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎక్కువ ఇచ్చినాం అనుకో అది డ్రైన్ హోల్ నుంచి బయటకు వెళ్ళిపోతే మనం ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది. మీ దగ్గర ఇలాంటివి సింపుల్గా మన కిచెన్లో ఉండేవే మీరు తప్పకుండా మొక్కలకి ఇచ్చి చూడండి. మంచి పోషకాలు అవుతుంది, మొక్క అనేది విరగపూస్తుంది. మీ దగ్గర ఒకవేళ పల్లి పొట్టు లేదనుకోండి, మనం కొబ్బరికాయ కొట్టండి, కొబ్బరి పీచు తెస్తూ ఉంటాం కదా, వెనకాల పీచు ఉంటుంది కదా, ఆ పీచుని దంచి కూడా అందులో ఉంచే పౌడర్లోని ఈ 3 కలిపేసి మొక్కకి ఇవ్వండి. ఒక దగ్గర మీ దగ్గర పల్లి పొట్టు లేకపోతే నేను చెప్తున్నాను, ఆ కొబ్బరి పీచుని దంచిన కూడా దాంట్లో నుంచి ఆ పౌడర్ అనేది వస్తుంది. ఆ పౌడర్లో శనగపిండి కానీ పల్లీల పౌడర్ కానీ కలిపేసి ఇలా ఇచ్చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.